మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. అంటే నార్మల్ డెలివరీలో అంటే డెలివరీ జరిగే సమయంలో మూత్రనాళం సన్నగా అవడము, దాంతో మూత్రం రాకపోవడం అని కొన్ని ఏమైనా కేసెస్ ఉంటాయి మేడం? మూత్రనాళం సన్నగవదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రొలాంగ్ సెకండ్ స్టేజ్ అంటే అలా బేబీ హెడ్ చాలాసేపు అక్కడ కింద పెల్విక్ ఫ్లోర్ అంటే కటివలయం మజిల్స్ అంటారు కదా, కండరాల పైన ఎక్కువసేపు ఉంటే అక్కడ ఇప్పుడు ఈ మజిల్స్ వీక్ అవడమే కాకుండా నరాలు కూడా ఒత్తుకుపోతాయి, నర్వ్స్ కూడా కంప్రెస్ అవ్వచ్చు. సో డెలివరీ తర్వాత బ్లాడర్ హైపోటోనియా వస్తుంది, అంటే బ్లాడర్ టోన్ తగ్గిపోయి మజిల్ వీక్ అయిపోయి యూరిన్ ఆగిపోవచ్చు. మూత్రనాళం ప్రాబ్లం రాదు అక్కడ, మూత్రనాళం ఏం సన్నగవదు. సో అప్పుడు ట్రీట్మెంట్ ఏమి లేదు, క్యాథెటర్ వేసి బ్లాడర్కి రెస్ట్ ఇవ్వాలి. 1 week కావచ్చు, 2 weeks కావచ్చు, స్లోగా రికవర్ అవుతుంది. ఏమి పర్మనెంట్ డ్యామేజ్ ఉండదు నర్వ్స్కి. ఒత్తేస్తే నర్వ్స్ తిమ్మిరెక్కుతాయి కదా మనకి కాళ్ళు వెళ్ళగా, అక్కడ బ్లాడర్ నర్వ్స్ వీక్ అవుతాయి కొన్ని రోజులు, అది టెంపరీ. అవి రికవర్ అయ్యేదాకా క్యాథెటర్ వేయాల్సి రావచ్చు. అయితే ఇది వెంటనే భయపడిపోతారు పేషెంట్స్, చెప్పినా వినరు. క్యాథెటర్ అంటే అమ్మో. అయితే అది అగైన్ ఎన్నాళ్ళు వేసుకోవాలనేది మనం చెప్పలేము, ట్రయల్ అండ్ ఎర్రర్. కొంతమందికి 2 weeksలే నార్మల్ అవ్వచ్చు, కొంతమంది దేర్ ఆర్ పేషెంట్స్ హూ నీడెడ్ ద క్యాథెటర్ ఫర్ 6 months ఆల్సో. సో వాళ్ళకి ఓన్లీ కొంచెం ఇది వీ జస్ట్ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్ అంతే. అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి భయపడకుండా కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపాలి అంతే. ఇంకోటి మేడం, అంటే సాధారణంగా యూరిన్ ఇన్ఫెక్షన్కు ఎన్ని కారణాలు ఉంటాయి మేడం? అంటే ఎందుకు వస్తుంది, దానికి ఎట్లా చికిత్స చేస్తారు? అగైన్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వెరీ కామన్ ఇన్ ఉమెన్. సో పుట్టిన పిల్లల్లో కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి, కానీ మోస్ట్ కామన్ ఇన్ ద రిప్రొడక్టివ్ ఏజ్. అంటే సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్గా వస్తాయి. ఎందుకంటే బ్యాక్టీరియా బ్లాడర్లోకి బయట నుంచి రావు. చాలామందికి ఒక అపోహ, మేము పబ్లిక్ టాయిలెట్స్ వాడాము అక్కడి నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని. అది తప్పు. బ్లాడర్లోకి బ్యాక్టీరియా పేషెంట్ ఓన్ బాడీలో నుంచి, అంటే వెజైనా నుంచి కావచ్చు, ఏనల్ కెనాల్ నుంచి కావచ్చు, అవి మూత్రనాళం ద్వారా బ్లాడర్లోకి ఉమెన్లో ఈజీగా ఎంటర్ అవ్వగలవు. ఎందుకంటే దగ్గర ఉంటుంది కాబట్టి. మూత్రనాళం ఓపెనింగ్, ఈ వెజైనల్ ఓపెనింగ్ పక్కపక్కనే ఉంటాయి కాబట్టి అక్కడ ఉండే బ్యాక్టీరియా ఈజీగా మూత్రాశయంలోకి వెళ్ళిపోతాయి. సో ఇన్ఫెక్షన్ రాకుండా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాటర్ ఎక్కువ తాగి ఫ్రీక్వెంట్గా బ్లాడర్ని ఎంప్టీ చేస్తుంటే బ్లాడర్లోకి ఎంటర్ అయిన బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోతాయి. వీ హ్యావ్ టు ఫ్లష్ దెమ్ అవుట్ బై ఫ్రీక్వెంట్ వాయిడింగ్. సో ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు వస్తాయి? వాటర్ తక్కువ తాగినా బ్లాడర్ నిండదు కాబట్టి వాళ్ళు పోరు. ఆర్ బ్లాడర్ నిండిన తర్వాత కూడా కొంతమంది బయట బాత్రూమ్ బాగాలేదనో, లేకపోతే బాత్రూమ్ దొరకకనో, అంటే కమ్యూటింగ్ వేరే అవుట్ సైడ్ ఫీల్డ్ వర్క్లో ఉన్న వాళ్ళు, లేకపోతే స్కూల్స్ నుంచి కూడా నేను చెప్తాను మీకు అది. సో యూరిన్ ఫర్ ఎనీ రీజన్ యూరిన్ ఆపుకుంటే ఆ బ్లాడర్లోకి ఎంటర్ అయిన బ్యాక్టీరియా, యూరిన్ ఇస్ అ గుడ్ కల్చర్ మీడియం ఫర్ దెమ్. అది పెరుగుతూ ఉంటాయి, అందులో మల్టిప్లై అవుతూ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అది 3 hours ఒకసారి 4 hours ఒకసారి బ్లాడర్ ఎంప్టీ చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో. బాత్రూమ్ బాగాలేతే కళ్ళు మూసుకొని వెళ్ళాలి, కానీ వెళ్ళాలి. సో ఇంకొకటి, ఇప్పుడు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్, నా ప్రాక్టీస్లో చాలా కామన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లలు స్కూల్ ఏజ్ నుంచి కొంతమందికి బాత్రూమ్ లేక గవర్నమెంట్ స్కూల్లో అలాగా, కొంతమందికి బాత్రూమ్ నచ్చక, ఇంట్లో ఉన్నట్టు స్కూల్లో ఉండవు. ఎంత మంచి స్కూల్లో లక్షల ఫీజు తీసుకున్నా కానీ బాత్రూమ్స్ మెయింటెనెన్స్కి వచ్చేసరికి నో వన్ బాదర్స్. పేరెంట్స్ అడగరు, భయపడతారు. మేనేజ్మెంట్కి అగేన్స్ట్గా ఏం మాట్లాడకూడదు కదా. చూసినా కూడా కంప్లైంట్స్ వచ్చినా కూడా వాళ్ళు మేనేజ్మెంట్తో ఆర్గ్యూ చేశారనుకోండి, అది ఎక్కడ పడుతుంది? పిల్లల మీద పడుతుంది. భయపడి అలాగే ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే అమ్మాయిలు వాటర్ తక్కువ తాగుతారు, బాత్రూమ్కి వెళ్ళకూడదని. కొన్ని స్కూల్స్ ఏంటంటే యూరిన్కి వెళ్ళాలి అంటే వద్దని ఉంటే ఊరికే పిల్లలు అల్లరికి వెళ్తున్నారు బయటకు అనేసి పంపరు. ఇంకా కొన్నిసార్లు బాత్రూమ్ బాగాలేదని వెళ్ళారు. అలా యూరిన్ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆపుకోవడం వల్ల ఇన్ఫెక్షన్సే కాకుండా బ్లాడర్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే బ్లాడర్ ఫంక్షన్ ఏంటండి? మూత్రాశయం యూరిన్ స్టోర్ చేసుకోవాలి, ఎంప్టీ చేయాలి, ఈ 2 బ్లాడర్ ఫంక్షన్స్. సో ఇప్పుడు మనం దాన్ని బలవంతంగా ఇప్పుడే వద్దు ఇంకాస్త ఆగు అని మనము ఎప్పుడైతే దానికి ట్యూన్ చేస్తామో, బ్లాడర్ ట్రైనింగ్ చేస్తామో, ఇప్పుడే వద్దు, ఇప్పుడు వెళ్ళలేము, ఆపుకో అన్నప్పుడు ఓవర్ ఏ లాంగ్ టైం, అంటే 1 రోజులో 2 రోజుల్లో అవ్వదు, మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ బ్లాడర్ కంట్రోల్ చేస్తున్నప్పుడు, అదంటే ఎంప్టీ చేయాల్సిన టైంలో చేయకపోతే
బ్లాడర్ డిస్ఫంక్షన్ అంటే స్టోరేజ్లో ప్రాబ్లం ఉండొచ్చు. అంటే పేషెంట్స్ కొంతమందికి ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి రావచ్చు. కొంతమందికి వెళ్ళాలనుకున్నప్పుడు బ్లాడర్ పూర్తిగా ఎంటీ అవ్వదు, వాయిడింగ్ డిస్ఫంక్షన్ అంటాం. సో ఈ వాయిడింగ్ డిస్ఫంక్షన్ తర్వాత ఏమవుతుంది, అప్పుడు పేషెంట్స్ వెళ్ళాలంటే స్ట్రెయిన్ చేయడము, మొత్తం బ్లాడర్ ఎంటీ అవ్వలేకపోవడము, ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్లో కిడ్నీ పైన కూడా ఎఫెక్ట్ పడడము, ఇలాంటివన్నీ చూస్తాం. సో టు సమ్ ఎక్స్టెంట్ ఐ ఫీల్ దిస్ ఇస్ అ సోషల్ ప్రాబ్లం, ఎస్పెషలీ ఇన్ అవర్ కంట్రీ. చాలా చోట్ల బాత్రూమ్లు ఏం బాగుండవు, బయటకు వెళ్తే చూడండి ఎలా ఉంటాయి. ఎంత పాపులేటెడ్ ప్లేస్ అయినా, మాల్స్లో అయినా, ఎక్కడైనా కానీ అవి నీట్గా మెయింటైన్ అవుతాయి. సో మేనేజ్ చేసే వాళ్ళు అలా చేస్తారు, యూస్ చేసుకునే వాళ్ళు కూడా దే నో హౌ టు. అంటే మీరు అంటే ఈ సందర్భంగా అంటే ఈ మూత్రం పోయడానికి కానీ ఎంత పోయాలని, ఎన్నిసార్లు పోవాలనే విషయంలో యాజ్ ఏ గైనకాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, మీరు బాలికలకు కానీ మహిళలకు కానీ ఏం చెప్తారు? ఫస్ట్ చెప్పాల్సింది ఇదే, వాటర్ తాగాలి, టైంకి బ్లాడర్ ఎంటీ చేయాలి. సో వాటర్ ఎంత తాగాలి అనే దానికి అంటే మనకి రోజుకి 1.5 లీటర్స్ యూరిన్ తయారవుతే మన ఒంట్లో తయారైన వేస్ట్ ప్రోడక్ట్స్ బయటకు వెళ్తాయి. అంటే మినిమం 1.5 లీటర్స్ యూరిన్ మనం తయారు చేస్తేనే ఎప్పటికప్పుడు ఆ యూరియా, క్రియాటినిన్ అలాంటివన్నీ బయటకు వెళ్ళిపోవాలి కదా. సో దానికి 1.5 లీటర్స్ వాటర్ కావాలి. సో దానికి మినిమం ఎక్స్ట్రా 500 ml తీసుకోవాలి. అంటే మనం ఎలాంటి ఎండలో చెమటలో పని చేయకపోయినా కూడా ఇండోర్స్లో ఉన్నా కానీ అది మనకి తెలియకుండా స్కిన్ నుంచి, లంగ్స్ నుంచి ఎవాపరేట్ అయ్యే వాటర్ అది 500 ml. సో 2 లీటర్స్. ఆ ఎండలో పనిచేసే వాళ్ళు, ఎక్కువ సెట్ అయ్యే వాళ్ళు ఇంకొక 1/2 లీటర్, మరి 2 లీటర్స్ మినిమం మనం తాగాలి. ఓకే, సో ఎవ్రీ 3 అవర్స్కి ఎంటీ చేయాలి, 3 to 4 hours మ్యాక్సిమం. అంటే 5-6 times in a day we have to empty our bladder. మూత్రంలో కొంతమందికి రక్తం వచ్చిన ఛాయలు కనబడతాయి. సో మూత్రంలో రక్తం వస్తే దానికి ఎన్ని కారణాలు ఉంటాయి, దాన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు? సో మూత్రంలో రక్తం కనపడంగానే న్యాచురల్గా భయం వేస్తుంది కదా. సో దానికి చాలా సింపుల్ కాజెస్ కావచ్చు, అంటే వెరీ హార్మ్లెస్ కాజ్ లైక్ ఇన్ఫెక్షన్ కూడా కారణం కావచ్చు, ఆర్ అంటే మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటి, క్యాన్సర్ కావచ్చు. సో మూత్రంలో రక్తం కనపడగానే వెంటనే నాకేదో అయిపోయిందని భయపడవద్దు. అలాగే చాలామంది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ ఇన్ఫెక్షనేలే అని యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చేస్తారు, అది తగ్గొచ్చు. అది ఇన్ఫెక్షనే కావచ్చు 90% ఆఫ్ ద టైమ్స్, బట్ ఇన్ దట్ అదర్ 10% ఇట్ కుడ్ బి స్టోన్, ఇట్ కుడ్ బి ట్యూమర్ ఎక్కడ కిడ్నీలో కావచ్చు, కిడ్నీ ట్యూమర్స్ అంటే మోస్ట్లీ క్యాన్సర్, బ్లాడర్లో ట్యూమర్ కావచ్చు, బ్లాడర్ ట్యూమర్స్ కూడా 100% క్యాన్సరే. అది లో గ్రేడ్, హై గ్రేడ్, క్యాన్సర్ ఈజ్ క్యాన్సర్. డిఫరెంట్ గ్రేడ్స్ ఉండొచ్చు, అంటే సివియారిటీ డిఫరెంట్ ఉండొచ్చు. సో కానీ ఏంటంటే 2 ఎక్స్ట్రీమ్స్ మంచిది కాదు. బ్లడ్ పడగానే అమ్మో నాకు క్యాన్సర్ వచ్చిందని భయపడకూడదు. డాక్టర్ యూజువల్గా ఏంటంటే చాలామంది జనరల్ ప్రాక్టీషనర్స్ ఇన్ఫెక్షన్లు ఏమో భయపడకని యాంటీబయాటిక్ ఇస్తారు. 2 అప్రోచెస్ మంచిది కాదు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కొన్ని మినిమం టెస్ట్ ఉంటాయి. అంటే ఇప్పుడు రక్తంతో పాటు మూత్రంలో మంట అలా త్వరగా వెళ్ళాల్సి రావడం అంటే 90% ఇన్ఫెక్షన్ కావచ్చు, బట్ వీ స్టిల్ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇన్ఫెక్షనా ఇంకేమైనా. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన ఇన్ఫెక్షన్ లేని పంపించాము, యూరిన్ టెస్ట్ చేయాలి, ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ట్రీట్ చేయాలి. అల్ట్రాసౌండ్ ఈజ్ ద బేసిక్ ఇన్వెస్టిగేషన్. స్టోన్స్ ఉన్నా తెలిసిపోద్ది, ట్యూమర్స్ ఉన్నా తెలిసిపోద్ది. ఒక్కొక్కసారి ఏమీ కనపడకపోవచ్చు, అలాంటప్పుడు ఇంకా అడ్వాన్స్ టెస్ట్ CT స్కాన్స్ చేస్తాము. లేకపోతే బ్లాడర్ లోపల చిన్న ట్యూమర్స్ ఉంటే ఎందులో కనపడకపోవచ్చు, సిస్టోస్కోపీ లాంటిది, అంటే ఎండోస్కోపీ ఫర్ ద బ్లాడర్ అనమాట. సో వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఏముంది ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు, చెప్పాను కదా, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, స్టోన్ ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి.